హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య ప్రతాప్ వ్లాగ్స్. సో ఇదైతే పండగ రోజు వ్లాగ్ అండి. నేనైతే మార్నింగే లేచి ఇల్లంతా తుడిచేసి ఆ తర్వాత బయట కూడా కడిగేసి చిన్న ముగ్గు అయితే పెట్టేశాను. మరి ఈవినింగ్ మరి తుడిచేయాలి కదా, మంచి ముగ్గు వేయాలి కదా అనేసి రంగోలీ వేద్దామని. మళ్ళీ ఆ తర్వాత కొద్దిగా సగ్గుబియ్యం అయితే నానపెట్టానన్నమాట పాయసం కోసము. ఆ తర్వాత స్నానాలైతే చేసేసాము. నూనె అయితే పూసుకొని చేసామన్నమాట, నువ్వుల నూనె. ఇలా చేస్తే ఏంటంటే మనకున్న లక్ష్మి తొలగి లక్ష్మి పట్టుకుంటదంట. సో అందుకోసం అనేసి మేము ఇలా అయితే చేసామన్నమాట. ఆ తర్వాత ఇంకా స్నానాలు చేసేసి ఇంకా రైస్ అయితే చేసేసాను. రైస్ చేసేసాక ఇంకా కొద్దిగా లెమన్ రైస్ అయితే చేద్దామని చెప్పేసి లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేశానన్నమాట. ఆ తర్వాత అయితే పాయసం అయితే చేసేసాను, కొద్దిగా నైవేద్యం పెడదామనేసి. ఇంకా స్వీట్స్‌లో నేను తినేది ఇదొక్కటే అండి. నాకు సేమియా పాయసం అంటే అంతగా ఉండదు, కానీ సగ్గుబియ్యం పాయసం బాగా తింటాను. ఇంకా ఆ తర్వాత కొద్దిగా శనగల కూర, మిర్చి బజ్జీ అయితే వేశాను. ఇవైతే ప్రతాప్ వాళ్ళ సార్ వాళ్ళైతే పంపించారనమాట. కొద్దిగా యూనిట్ నుండి కూడా పంపించారు కొద్దిగా స్వీట్‌లయితే. బయట నుండి అయితే కొద్దిగా స్వీట్స్ అయితే తెప్పించి ఇవ్వాల్సిన వాళ్ళకైతే ఇలా బాక్సెస్‌లో అయితే సెట్ చేసేసాము. ఇంకా బాక్సెస్ అన్నీ ప్యాకింగ్ అయిపోయాక నేనైతే కొద్దిగా రంగోలి అయితే వేశాను బయట. చిన్న రంగోలియే, నాకైతే పెద్దగా రావు రంగోలి వేయడము. ఇది కూడా యూట్యూబ్‌లో అయితే చూసి చేశాననమాట. వేసిన కొద్దిసేపు కూడా ఉంచలేదు మా వాళ్ళైతే, అంతా చెరిపేశారు. ఇదైతే ఫస్ట్ వేసిన తర్వాత వీడియో అండి. ఆ తర్వాత కొద్దిగా కూడా లేదు, అంతా చెరిపేశారు. ఇంకా తర్వాత ప్రతాప్ అయితే ఇంట్లో అయితే పూజ చేసేసాడు. ఒక పక్క ప్రతాప్ పూజ చేసేస్తుంటే ఇంకో వైపు నేనైతే రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే మరి ఇంకా లేట్ అయిద్ది, అందరికీ ఇవ్వాల్సింది ఉంది కదా, మరి ఇంకా లేట్ అయిపోద్దనేసి నేను ఇక్కడ తొందరగా అయితే రెడీ అయ్యాను. కానీ నాకన్నా అందరూ ముందునే రెడీ అయిపోయేసి అందరూ అయితే ఇచ్చేశారు మాకు ఆల్రెడీ ఫస్ట్‌లోనే. ఇంకా మేమే లేట్ అనమాట. సో ఇక్కడ నేను రెడీ అవుతుంటే బయటేమో ప్రతాప్ దీపాలైతే పెట్టేశాడనమాట. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇంకా స్వీట్స్ అయితే ప్యాకింగ్ చేసేసుకున్నవి కవర్‌లో పెట్టేసుకొని ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళ ఇంటి దగ్గరికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మా బ్లాక్‌లో అయితే ఇచ్చేసి ఇంకా తెలుగు వాళ్ళ ఇంటి దగ్గరికైతే వెళ్ళిపోతున్నామన్నమాట. ఇక్కడైతే చాలా మందే ఉండేవారు తెలుగు వాళ్ళు. కొంతమంది అయితే పోస్టింగ్ వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే మిగిలున్నాము. సో ఇక్కడ ఇంకా అక్క వాళ్ళకైతే ఇచ్చేసి కొద్దిగా టైం అయితే స్పెండ్ చేశామన్నమాట ఇక్కడ. అండ్ అందరితోనూ మంచిగా అనిపించింది ఈరోజు. ఇంతకుముందు అయితే ఎవరు అసలు స్వీట్స్ అనేది పంచుకోలేదనమాట. తెలుగు వాళ్ళు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సో ఈసారి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమందరము. మా ఫ్రెండ్స్కి అయితే కొద్దిగా ఓపిక ఎక్కువే, చూడండి ఎంతింత పెద్ద ముగ్గులు వేశారో. ఇంకైతే అక్కడే కొద్దిసేపు కొద్దిగా ఫొటోస్ అన్నీ దిగి కొద్దిగా బాగా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళామన్నమాట ఇంటికి. ఇంకా ఓకే అండి, మీరు ఈ దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ప్లీజ్ తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అలానే మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా. బాయ్.